ఆషాఢ నవరాత్రులలో వారాహీదేవిని సులభంగా ఎలా పూజించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వారాహీదేవి లలితా పరభట్టారికాదేవి యొక్క అంగదేవత. ఆ తల్లికి సర్వ సైన్యాధ్యక్షురాలు. వారాహీదేవి కీర్చక్రంలో నిలయమై ఉంది. ఈ తల్లిని పూజిస్తే ఎల్లవేళల్లో రక్షణగా ఉంది. అలాంటి ఆ తల్లిని సులభంగా ఎలా పూజించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దూర్తానామతి దూర వార్తాశేషావలగ్న గమనీయ ఆర్తాలి శుభదాత్రి వార్తాలి భవతు వాంఛితార్థయ. అంటే అర్థము, దుష్టులకు అందనంత దూరంగా ఉండి సద్భక్తుల హృదయాలలో నివసించే సుందర స్వరూపిణి, బాధలలో ఉన్నవారిని రక్షించి శుభాలను ప్రసాదించే శ్రీ వారాహీదేవి మా కోరిన కోరికలన్నింటినీ నెరవేర్చి మాపై తన అనుగ్రహాన్ని కురిపించుగాక అని అర్థం. అలాంటి ఈ వారాహీదేవికి అత్యంత ప్రీతికరమైన ద్వాదశ నామాలు ఉన్నాయి. ఆ ద్వాదశ నామాలతో పూజ చేస్తే ఆ తల్లి శీఘ్రంగా అనుగ్రహించి మనకు శుభాలను వసుకుతుంది. అలాంటి ఆ ద్వాదశ నామాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అవి పంచమి, దండనాద, సాంకేత, సమయేశ్వరి, సమయ సాంకేత, వారాహి, పోత్రిని, వార్తాలి, శివ, మహాసైన్య, ఆజ్ఞాచక్రేశ్వరి, అరిగ్ని. ఈ ద్వాదశ నామాలతో పూజ చేస్తే తల్లి శీఘ్రంగా అనుగ్రహించి మనలను కాపాడుతూ ఉంటుంది. వీటితో పూజ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వీటితో పూజ చేసే ముందు పైన చెప్పిన ధ్యాన శ్లోకాన్ని పఠించి ఆ తర్వాత ఈ పూజను ప్రారంభం. ఓం పంచమ్యై నమ ఆవాహయామి. ఓం దండనాదాయ నమ ఆసనం కల్పయామి. ఓం సాంకేతాయ నమ పాదయోపాద్యం కల్పయామి. ఓం సమయేశ్వర్యే నమ హస్తయోవాద్యం కల్పయామి. ఓం సమయ సాంకేతాయ నమ ఆచమనీయం కల్పయామి. ఓం వరాహముఖ్యై నమ స్నానం కల్పయామి. ఓం పోత్రిణ్యై నమ వస్త్రం కల్పయామి. ఓం వృందిన్యై నమ యజ్ఞోపవీతం కల్పయామి. ఓం జంబిన్యై నమ శ్రీగంధ విలేపనం కల్పయామి. ఓం మోహిన్యై నమ పుష్పం కల్పయామి. ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమ ధూపం కల్పయామి. ఓం అరిజ్ఞై నమ దీపం దర్శయామి. ఓం వారాహ్యై నమ నైవేద్యం కల్పయామి. ఓం వార్తాల్యై నమ తాంబూలం సమర్పయామి. ఓం మహాసైన్యాయ నమ నమస్కారాన్ని సమర్పయామి. ఓం శివాయ నమ ప్రదక్షిణ నమస్కారాన్ని కల్పయామి. ఈ నామాలతో పూజ చేసి తల్లి అనుగ్రహానికి పాత్రులవ్వాలి. అస్తు.